తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నోసార్లు చెప్తుంటుంది, లయన్స్ క్లబ్ డైమండ్ అంటే డైమండ్ కోహినూర్ రోజున ఎప్పుడు చెప్తున్నదంటే, నాకు ఎక్కువ ఇష్టమున్న సినిమాలు ఏంటి అంటే మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బాహుబలి, తర్వాత మరి పండంటి పాపలు, పాటలు వచ్చేస్తే సువర్ణ సుందరి, ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మరి అదేవిధంగా అంత ఇష్టమైనటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ డైమండ్ మెంబర్స్ సో ఇంత మంచి చరిత్ర ఉన్నటువంటి క్లబ్. నేను నిజామాబాద్లో బహుశా 98లో నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. మరి నేను ఇప్పుడు 27 సీనియారిటీ నాది. 27 ఇయర్స్లో నాకనుకున్నాను నేను జాయిన్ అయిన తర్వాత అయితే అంతకంటే ముందు ఎవరు. ఇప్పుడు నిజామాబాద్ మట్టుకైతే ఒక పెంటాన్ ఒకతను ఫాస్ట్గా ఉన్నారు, నేను ఒక ఫాస్ట్గా ఉన్నాను. నిజామాబాద్ టౌన్ మట్టుకున్నాను జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పిన, నేను గవర్నర్ గారు కూడా చెప్పాను, లయన్స్ క్లబ్ డైమండ్ అంటే అన్ని విధాల ఒక అడ్వకేట్స్ ఉన్నారు, తర్వాత రైస్ మిల్లర్స్ ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రియల్టర్స్ ఉన్నారు, అన్ని విధాలు పొటెన్షియల్ అయినటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ డైమండ్. ఒక్కొక్క అందరు ప్రతి ఒక్కరి పేరు కూడా నేను చెప్పాలనుకుంటా. మెడికల్ చట్టప్రసాద్ కూడా మెడికల్లో రావడం జరిగింది. మన ఇంతకుముందు ఉత్తమం ఉండేది, అందరూ కూడా మెడికల్ ప్రతి దాంట్లో కూడా ఉన్నటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ డైమండ్. గవర్నర్ మీరు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు దిల్లాని చెప్పినాడు అక్షర్, నేను చేయకుండా ముందు చెప్పిన దిల్లాన్ సార్ ఒకసారి గవర్నర్ పోయి మరి ముంచుకుంటామని చెప్పినాను. పాపం ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత నేను నందకుమార్ కూడా చెప్పిన, అప్పుడు ఏమంటే నందకుమార్ సార్ నాకు అన్ని బాధలు ఉన్నాయి, ఏంటి నాకు హాస్పిటల్లో ఉన్నా, నేను నాకు ఈ హోమ్ హాస్పిటల్ నడిపించుకుంటున్నా, ఇవన్నీ చెప్పాడు. కానీ మీ డైమండ్ క్లబ్ మెంబర్స్ అందరికీ, రవి పర్టికులర్గా నీకు నరేంద్ర కుమార్ చెప్పేది ఏంటి, ఆయన నిజామాబాద్ ఉన్న మెంబర్లు అందరం కూడా నీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేము మనం దాకా అనుకున్నాం, మా లక్ష్యాలు చేస్తున్నాం, ఆయన అంటాడు, గార్డెన్ వేయమన్నాం, ఆయన వేయ అంటాడు. లాస్ట్ అందరు కానీ బద్దలు కట్టేస్తే కరిపేరు అందరూ చేద్దామా అవుతా అని ఆలోచన చేస్తున్నాడు. సో వీళ్ళందరికంటే కూడా మీరు ఒకరు ముందు వచ్చేయండి, మీరు వేయండి, మా సపోర్ట్ ఉంటుందని నేను తెలియజేస్తూ, మరి మీ లయన్స్ క్లబ్ డైమండ్ మెంబర్ అందరూ కూడా కంపల్సరీగా నరసింహరావు అన్వైతే సీనియర్ మెంబరు నందకుమార్ చేసేయన్నా, నందకుమార్ అయితే సార్ కంపల్సరీ గవర్నర్ చేయండి. మరి ఇది ఒకటి నా అప్పులు అనుకుంటున్నాను మీ అందరికి కూడా. సో తర్వాత పోతే ఇక నాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఈరోజు ఇండక్షన్ ఆఫ్ న్యూ మెంబర్స్. ఇండక్షన్ ఆఫ్ న్యూ మెంబర్స్ ఎంతమంది ఉంది, కొత్త మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయ్యేటోళ్ళు ఇందులో నాకు సపరేట్ చెప్పండి. ఎక్కువ టైం కాకుండా దీన్ని మెల్విన్ జోన్స్ అనే అతను 1917లో అమెరికాలో ఆయన డబ్బులు ఎక్కువ బాగా సంపాదించేసి పూరన్నిటికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఒక క్లబ్ స్థాపించడం జరిగింది ఆయన. అది అట్లా 1917 నుంచి వెళ్ళి 1920లో కెనడాలో అయింది. ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 210 దేశాలలో ఈ లయన్స్ క్లబ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మన ముఖ్య ఉద్దేశం ఏముందంటే సర్వీస్, పూరన్నిటికి సర్వీస్ సేవ చేస్తూ సమాజంలో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేయడము మన ముఖ్య ఉద్దేశం. అయితే దీన్ని ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు కొత్త మెంబర్స్ ఉన్నారు, మీరు ఇప్పుడంటే మెంబర్ డైరెక్ట్ తీసుకుంటూ మేము అప్పుడు మెంబర్ తీసుకోవాలంటే ఒక 5-6 ఏళ్ళ ముందు మేము వస్తామని చెప్పి వాళ్ళకి చెప్తే, ఇప్పుడు డాక్టర్ సాబాస్ ఉంటుంది సీనియర్ మెంబర్ నరసింహరావు ఏం చెప్తారంటే సూపర్ అశోక్ అన్న అక్కడికి మంచిగా కాదా చూసి ఒక 2-3 సార్లు మీటింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకుంటాం. అయితే ఒక మెంబర్ యాక్టివ్గా పనిచేసిన తర్వాత బోర్డు మెంబర్గా తీసుకుంటారు. బోర్డు మెంబర్గా యాక్టివ్గా పనిచేస్తే ఒక ప్రెసిడెంట్ అవుతారు క్లబ్లో. ఒక క్లబ్ ప్రెసిడెంట్ తర్వాత ఒక క్లబ్ ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే మంచిగా యాక్టివ్గా పనిచేస్తే ఆయనకి ఒక జోన్ చైర్మన్ ఇస్తారు. ఒక జోన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక రీజన్ చైర్మన్, ఆ జోన్ చైర్మన్కి ఒక 3 క్లబ్లు ఉంటాయి ఆయన కంట్రోల్లో. 3 క్లబ్ల తర్వాత ఒక రీజన్ చైర్మన్, ఒక 10 క్లబ్లు రీజన్ చైర్మన్, ఒక 3 జోన్ చైర్మన్, ఒక రీజన్ చైర్మన్, ఒక రీజన్ చైర్మన్ తర్వాత ఒక గవర్నర్ ఉంటాడు. మీకు ఇంత ఈజీ అర్థం కాదు కావచ్చు, అయితే గ్రూప్గా చెప్తున్నాను. ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ అంటే మన ఇండియాలో ఇప్పుడు 73 మంది గవర్నర్లు ఉన్నారు. యాక్టివ్ పార్టిసిపెంట్. మరి ముందు కూడా ఈ క్లబ్ను ఇంకా బాగా బ్రహ్మాండంగా యాక్టివిటీస్ చేస్తారని ఆశిస్తూ, మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ముందు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ పిలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రడక్షన్ ఐ ఇన్వైట్ లైన్ శ్రీధర్ రెడ్డి గారు. ఇందాక లేరు మీ పేరు పిలిచినప్పుడు. లక్ష్మీనారాయణ సార్, నాగేశ్వరరావు గారు జోన్ చైర్పర్సన్, రీజనల్ సెక్రటరీ, మరియు వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న లయన్స్ సభ్యులు అందరికీ నమస్కారాలు.
లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ 28 సంవత్సరాల నుండి వారు చేసే కార్యక్రమాలు కానీ వారు క్లబ్ని ఇన్ని సంవత్సరాలు చేసి నిలబెట్టినందుకు వారికి నిజంగా ఒక అందరూ కూడా క్లాప్స్ ఇవ్వాలని చెప్పేసుకొచ్చింది. ఎందుకంటే ఒక క్లబ్ నిలబడాలంటే మనం ఇంత కష్టపడి సేవా కార్యక్రమాలు చేసి అందరు కలిసిమెలిసిగా ఉంటేనే క్లబ్ నిలబడుతుంది. సో ఈ క్లబ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ నిజామాబాద్ రీజన్ కానీ బోర్డర్లో ఉన్నటువంటి క్లబ్లు కానీ ఏకైక క్లబ్ సెషన్ చేసేటువంటి క్లబ్. ఈ క్లబ్ సెషన్కి నేను 2-3 సార్లు రావడం జరిగింది. చక్కగా ఫ్యామిలీస్తో విత్ గేమ్స్తో చక్కగా అందరినీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి విత్ లంచ్తో వారు క్లబ్ సెషన్ కండక్ట్ చేసేవారు. సో వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను సార్. సో ఈ క్లబ్లో స్ట్రెంగ్త్ కూడా నిజామాబాద్లో ఉన్న క్లబ్ అన్నిటికంటే కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న క్లబ్. ఇప్పుడు కొంచెం తగ్గింది. కాకపోతే మీరు చేసే సర్వీస్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా కండక్ట్ చేసేవారు. సో వీరికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు 2 కొత్త మెంబర్స్ జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం 2025-2026కి కార్యవర్గ సభ్యులను ఇన్స్టాల్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఇదొక నా కర్తవ్యంగా భావిస్తున్నాను. సో లయన్ సెక్రటరీ మీరు కార్యనిర్వాహక సభ్యులను సక్రమంగా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు ఈ కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్న వారిని నేను ఇన్స్టాల్ చేయడానికి ఒక్కొక్కరిని ముందుకు పిలుస్తాను. మీరు ఇక్కడికి రావాలని చెప్పేసి కోరుచున్నాను. బ్యాగ్ ఇవన్నీ మీరు జాగ్రత్త చేసి ప్రతి మీటింగ్కి అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే బాధ్యతను మీరు ఇది సక్రమంగా చేస్తారు. డైరెక్టర్స్ లయన్ సిహెచ్ మాధవ్, లయన్ పాండవ్ గోవన్, లయన్ డి బాజు, లయన్ కె నాగేశ్వరరావు గారు, లయన్ ఎన్ భోజారెడ్డి, జిఎంపి కోఆర్డినేటర్ మోదూరి రమణయ్య గుప్తా. జాయిన్ చేసే ముందు వాళ్ళని జాయిన్ చేయడము మనకి ఈ సంవత్సరం 3 years బ్యాక్ 23-24 నుండి 1.5 మిషన్ గురించి మెంబర్స్ ఎక్కువ జాయిన్ చేయాలని చెప్పేసి మనకి ఇంటర్వ్యూ కూడా మెంబర్స్ ఎట్లా జాయిన్ చేస్తున్నామో అట్లాగే మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. సో అందుకోసం అని చెప్పేసి మనము కొత్త మెంబర్స్ని వాళ్ళ మంచి క్వాలిటీ ఉన్న మా మెంబర్స్ని తీసుకోవాలి. వాళ్ళు ఫీజు పేమెంట్ చేయాలి. వాళ్ళకి ముందే కొత్త మెంబర్స్ని జాయిన్ చేసేటప్పుడు $35 అడ్మిషన్ ఫీజు, $50 మెంబర్షిప్ ఫీజు ప్లస్ $20 జిఎస్టీ ఇవన్నీ కట్టాలని చెప్పేసి ఇయర్కి ఒకసారి కట్టాలని చెప్పేసి వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేసి అట్లాగే డిస్ట్రిక్ట్ 1500 కూడా చెప్పి వాళ్ళు కట్టామంటే ప్రతి ఇయర్ కట్టాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి సార్. వాళ్ళకి చెప్పి అకౌంట్ వాళ్ళని మీరు జాయిన్ చేసుకుంటే మెంబర్స్ డ్రాపింగ్ అవ్వరు. సో కొంతమంది మెంబర్స్ వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారో కనుక్కొని మీరు వివరంగా వాళ్ళని ఉండేటట్టు చేయాలి. సో మీరు ఫస్ట్ ఒక కమిటీ వేసి మెంబర్స్ని తీసుకునేటప్పుడు జనరల్ బాడీ మీటింగ్కి బోర్డ్ మీటింగ్కి హాజరయ్యేటట్టు చూడాలి. ప్రతి నెలలో కూడా 2 జనరల్ బాడీ మీటింగ్స్, ఒక మినిట్స్ అవి కూడా సెక్రటరీ గారు నోట్స్ చేస్తారు. అవన్నీ సరిగ్గా ఉంటున్నారో లేదో చూసుకోవాలి. సో ఇంకా మీరు ప్రతి పెన్నీ కూడా మీరు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా చేస్తే ఎప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి. సో ట్రై చేయండి ప్రాజెక్ట్కి, మీ వల్ల అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. విశ్వాసంతో మీరు అందరిపైన ఉంచిన పదవి బాధ్యతలు. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు ఈ క్లబ్లో ఉన్న మిగతా సభ్యులు ఎవరైనా ఉంటే లేచి నిలబడాల్సిందిగా కూర్చున్నాను. సంసిద్ధమని ఇప్పుడు మనందరి ముందు ప్రమాణం చేశారు. సో మరి బాధ్యత నిర్వహణలో వారు కృతకృత్యాలు మీ స్నేహ హస్తాలను అందించుటకు సిద్ధమైన
మీరు మీ పదవి మీ సీట్లలో కూర్చోండి. గారు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా యంగ్ యువకుల్లాగా ఉంచేటటువంటి నాయకుడు మా దాంట్లో ఉన్నారు కాబట్టి మా అందరం కూడా యువకుల్లాగా ఉండడానికి ఆయన రోజు టానిక్ నింపుతాడు మాకు. అట్లాంటి మహా యువకుడు అనే చెప్పుకోవచ్చు మనం లైన్ డాక్టర్ నందకుమార్ గారికి. అలాగే లైన్ శ్రీ సూర్య ఉదయ భగవాన్ గారు రీజన్స్ చైర్పర్సన్. అలాగే లైన్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ రాజేశ్వర్ గారు. అలాగే లైన్ ఎల శ్రీనివాస్ పాస్ట్ సెక్రటరీ. లైన్ డి రాజు పాస్ట్ ట్రెజరర్. అండ్ నిజంగా వీళ్ళంతా ఈరోజు ఇంత చక్కగా ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే మా ఇంకా ఉండి ఏం తెలియనంటాడు కానీ ప్రతి స్టెప్, ప్రతి విషయము, ప్రోటోకాల్, ప్రతి పేపర్ మాకు ముందుండి నడిపించి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిండు. ఆయన్ని నేను ఎప్పుడు కూడా మరవను. లైన్ నందకుమార్ షా గారు ఎంజీఎఫ్ వారికి కూడా నరేంద్ర కుమార్ షా గారు ఎంజీఎఫ్. మరియు ఇంకా చెప్పాలంటే లైన్ దాత్రిక వెంకటేశ్వరరావు గారు వారు కూడా చాలా చక్కగా లెటర్స్ మెసేజ్ పాస్ చేయడం ఇలాంటివన్నీ మాకు సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా మరి శుభాభినందనలు. లైన్ మిత్రులందరూ కూడా సాయంకాల శుభాభినందనలు. ఇప్పుడే మన మధ్యలోకి ఎమ్మెల్యే గారు వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని రిసీవ్ చేసుకున్నాక ప్లీజ్ యాక్సెప్టెన్స్ చేద్దాం. ఎమ్మెల్యే గారు శ్రీ గణపాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఇచ్చేస్తున్నారు. వారికి మనందరము లేచి నిలబడి స్వాగత సత్యప్రసాద్ గారు సన్ ఆఫ్ శ్రీ నారాయణం శ్రీ గంగలక్ష్మి గారు స్కూల్. యువర్ డిప్యూటీ డైరెక్టర్ ఫర్ వాసే క్లబ్ బిఫోర్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ టు ది డయాస్. శ్రీ గణపాల్ సూర్యనారాయణ గుప్తా గారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నాడు. ఇటువంటి టైంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఉండి కూడా సరే నేను తన శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. చెప్తూ ఉంటాడు తన హృదయంలో ఉంచుకున్నటువంటి అనే పదానికి ప్రసాద్ అంటే నా హృదయంలో ఉంటాడని చాలాసార్లు తను చెప్తూ ఉంటాడు. మరి ఆ పదానికి నేను ఎన్ని చెప్పినా సరిపోదు. నేను నా జీవితకాలంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోను కూడా. అంత అభిమానం, ప్రేమ చూపించే కేవలం నాపైనే కాదు సమస్త జనానికి. తను ఎమ్మెల్యే కాకముందు కూడా మరి ప్రతి ఒక్కరికి ఒక సమానత్వంతో నడుచుకుంటూ సేవా దృక్పథంతో మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు ఇచ్చేసి ఈరోజు ఇందూరు నగరంలో మరి ఎమ్మెల్యేగా కాకుండా ఒక సేవకుడి లాగానే ఇప్పటికీ తను ముందుకు వెళ్తూ ఉన్నటువంటి శుభ సందర్భాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్
మీ అందరూ కూడా నాపై విశ్వాసం ఉంచి 25-26 అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా లైన్ డాక్టర్ నందకుమార్ గారికి, అలాగే లైన్ నరేందర్ కుమార్ షా గారికి, అలాగే లైన్ కేవీ రవికుమార్, లైన్ ఎర్ర శ్రీనివాస్, లైన్ శిల్ప రాజేశ్వర్ గారు, మరియు లైన్ సూర్యపాల్ అన్న గారు, అలాగే లైన్ సభ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా మరి ఈయన చాలా యాక్టివ్గా చేస్తాడు అని చెప్పేసి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు మరి ఈ పదవిని నాకు అప్పచెప్పినందుకు నేను మనసా వాచ కర్మన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్కి ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మరి నాతో పని చేస్తానని చెప్పేసి నాకు వెన్నుదట్టి ఉన్నటువంటి నా ఆత్మీయుడు, మరి చిన్ననాటి స్నేహితుడు, ప్రధాన కార్యదర్శి లైన్ ఉత్తమ్ కుమార్. అలాగే మీకు ఎందుకు నేను అన్నాను కదా, కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఆడుతూ పాడుతూ మంచి యాక్టివ్నెస్ చేద్దామని చెప్పేసి చెప్పడంతో ముందుకు రావడం జరిగింది. తప్పకుండా అదే విధానంలో క్లబ్ ఈవెంట్స్, జనరల్ బాడీ మీటింగ్స్, అలాగే డిస్ట్రిక్ట్ మీటింగ్స్, కాన్ఫరెన్స్ అన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి అటెండ్ అయ్యి మీకు సమాచారాలు అందిస్తూ, ఒక ఇందాకనే శ్రీమతి లక్ష్మి పీడిజీ గారు చెప్పారు, ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, మీ సమయంలో మర్చిపోయినటువంటివి ఉంటుందని చెప్పారు. తప్పకుండా మేడం, సాయశక్తులు కృషి చేస్తాం. మాకు మొన్ననే మన కొందరు దాతలు వచ్చి చెప్పడం జరిగింది, వారి దగ్గర 500 గజాల స్థలం ఉంది, వారు నిర్మాణం కూడా చేస్తామన్నారు. హాస్పిటల్, లయన్స్ హాస్పిటల్ మరి ఉచిత సేవ చేస్తామంటే మీకు అది కట్టి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి పేరుని ఇప్పుడే అనౌన్స్ చేయొద్దు, గుప్తంగా ఉంచండి, మేము ఇచ్చేటప్పుడు మీకు తప్పకుండా అంటే మీ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి నేను ఆ విధంగానే ఈ రోజు అనౌన్స్ చేయకుండా ఉంచడం జరుగుతుంది. తప్పకుండా ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడానికి సాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి నేను మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్లో ఒక ప్రత్యేకత ఉందని లైన్ నందకుమార్ గారు చెప్పారు. అది ఏంటంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్. అది కూడా చాలా ఆనందదాయకంగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చక్కగా ఒక డిఫరెంట్గా నిర్వహించుకొని, అది సంవత్సరంలో కాదు మళ్ళీ ఎప్పుడు కూడా మరవలేనటువంటి ఫ్యామిలీ గెట్ టుగెదర్ నిర్వహించుకున్నాం మీ అందరి సహాయ సహకారాలతో. మళ్ళీ అందులో కూడా మన ముఖ్య అతిథిగా అన్నగారే, సూరన్న గారే వస్తారని నేను వారిని అడుగుతున్నా కూడా నేను మాట తీసుకుంటూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా అది దిగ్విజయంగా జరుపుదాం. అంతేకాదు క్లబ్ మోటివేట్ చేయడానికి ఆల్రెడీ ఇందులో కూడా సహకరిస్తారని, మరి నాకు వెన్ను తట్టి ఉంటారని చెప్పేసి, మీ సహకారం లేనట్లయితే మేము ఏమీ కూడా చేయలేము. కానీ మీ సహకారాలు తప్పకుండా నాకు ఉంటాయని నేను ఆశిస్తూ, మరి ప్రతి కార్యక్రమాన్ని ఇదే విధంగా అంటే ఇన్స్టాలేషనే జరుపుకొని మళ్ళీ చివరాంతం ఏదో ప్రోగ్రామ్ చేశానని కాకుండా ప్రతి ప్రోగ్రామ్, ప్రతి జనరల్ బాడీ మీటింగ్, ప్రతి ఈవెంట్ కూడా ఇన్స్టాలేషన్ ఏ విధంగా జరుపుకుంటున్నామో అదే రీతిలో జరుపుకునేటట్లుగా మీరందరూ సహకరిస్తారని చెప్పేసి నేను మీ అందరినీ పేరు పేరున మరి ప్రత్యేకంగా
నా చిన్ననాటి మిత్రులు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేశారు. తర్వాత వారందరూ కూడా ఎనలేని అంటే ఆనందం. మేము ఇద్దరం ఉన్నాం, ప్రెసిడెంట్ సెక్రటరీ, మా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేశారు. హ్యాపీ ఫీల్ అవుతూ వారందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇక్కడి వరకు వచ్చి మాకు ప్రోత్సాహాన్ని వాళ్ళు కూడా నింపుతూ ఉన్నారంటే నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫీలింగ్. మా వాళ్ళు నా దాంట్లో సేవా తత్పరులై ఉన్నారు కాబట్టి మా వంతు బాధ్యతగా మీకు వెన్నుతట్టు ఉంటామని చెప్పేసి వచ్చేశారు. కాబట్టి వారిని కూడా నేను మరవలేను. వారికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. తత్పరులుగా ఒక గురు సాంప్రదాయ ఫ్యామిలీలో ఉండి గురు సాంప్రదాయ పద్ధతిలో ముందుకు తీసుకురావడానికి వారి ఆశీర్వాదంతో ఇక్కడ దాకా వచ్చాము. మరి ఈ సభాముఖంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అలాగే ఇంకా నా తమ్ముళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా చిన్న చెల్లి మరి గీత, తను హైదరాబాద్లో ఉంటుంది. ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయనంటే రియల్లీ నేను మిస్ అవుతున్నా అని చెప్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరి సభాముఖంగా నా చెల్లికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సేవలు చేయడానికి అమ్మా నాన్న ఒక వంతు అయితే మరియు నా సహచరిణి శ్రీమతి సుజాత గారి, ఎందుకంటే పుట్టి పెరిగిన ఈ స్థలం కనుక చాలా మందితో నాకు పరిచయం ఉండడం నిజంగా అది నా అదృష్టంగా భావిస్తాను. అందుకే అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందున్నాను నేను. అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనము. మీరు అందరూ ఆశీర్వదించేందుకే నేను ఎమ్మెల్యేగా సోదరు మీద ఏదైతే ఆయన పీరియడ్లో సంవత్సరం ఉంటుంది ఒక గొప్ప సంకల్పం తీసుకున్నాడు. జీవితాలతో కలిసిపోయిన ఈ ఆర్గనైజేషన్ అందరితోటి ఒక వాళ్ళ లైఫ్లో పార్ట్ ఆఫ్ ఏ ఒక్కరు అన్నా కానీ వారికి లయన్స్తో పరిచయాలు ఉంటాయి. ఇంత గొప్ప ఈ లయన్స్ క్లబ్ సేవకు మారుపోరు. వారు ఆ సోదరుడు పీరియడ్లో ఆయన ఏదైతే సంకల్పం ఉందో అది నెరవేరాలని సేవా కార్యక్రమాలకు దానికి నా వంతు సహకారం ఎప్పుడు అవసరమున్నా కానీ తప్పకుండా సహకరిస్తానని సభా వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, ఆలస్యమైనందుకు మీరందరూ కూడా పెద్ద మనసుతోటి అందిస్తారని. ఎందుకంటే పొద్దు నుంచి నాకు 11వ కార్యక్రమం, దీని తర్వాత ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా ఎన్నుకోబడ్డ తర్వాత మొట్టమొదటిసారి మన నిజామాబాద్కు రావడం జరుగుతూ ఉంది. అదే రేపు ఆ కార్యక్రమాలు అవన్నీ ఉండడం వల్ల అవసరమైంది. తప్పకుండా మీ కొత్త టీము అందరు కూడా మై బెస్ట్ విషెస్, విష్ ఆల్ సక్సెస్. వాట్ ఎవర్ థింకింగ్ మీ ప్రోగ్రామ్ అన్ని కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు మరియు పిల్లలకు అందరూ కూడా నమస్కారం చేస్తూ భారత్ మాతాకి